వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పవిత్రమైనటువంటి వారణాసి పుణ్యక్షేత్రంలో గంగా నదిలో చేసినటువంటి ఒక పార్టీ వివాదాస్పదమైంది. పవిత్ర గంగా నదిలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి చికెన్ బిర్యానీ తింటున్న ఒక వీడియో వైరల్ అవడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. మతపరమైనటువంటి మనోభావాలు దెబ్బతీయడంతో పాటు పుణ్యస్థలాన్ని అపవిత్రం చేశారనే ఆరోపణల మీద పోలీసులు 14 మంది యువకులను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి బీజేపీ యువమోర్చా నగర విభాగం అధ్యక్షుడు రజత్ జైస్వాల్ ఫిర్యాదు చేయడంతో కోత్వాలి పోలీసులు కేసు నమోదు చేశారు. గంగా నదిలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడంతో పాటు చికెన్ బిర్యానీ తిన్న అనంతరం మిగిలిన ఆహారాన్ని గంగా నదిలో పడేయడం ద్వారా అపవిత్రం చేశారని, హిందువుల మతపరమైనటువంటి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడ్డారని ఫిర్యాదు. బిఎన్ఎస్ సెక్షన్స్ 298 ఒక మతాన్ని అవమానించే ఉద్దేశంతో పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేయడం, 299 మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశంతో చర్యలకు పాల్పడడం, 196 సెక్షన్ 1 మతం, జాతి, ప్రాంతం మొదలైన కారణాలతో వర్గాల మధ్య వైరుధ్యాలు పెంచే ప్రయత్నం చేయడం, సెక్షన్ 270 ప్రజలకు ఇబ్బంది కలిగించడం, 279 నీటిని కలుషితం చేయడం. ఈ సెక్షన్ కింద కేసు నమోదైంది. ఈ వీడియో వైరల్ అయిందని ఏసీపీ విజయ్ ప్రతాప్ సింగ్ చెప్పారు. ఒకసారి వీడియో చూడండి. చూసారుగా, ఇది వార్తలాగే చూసుకుంటే అయిపోయేదానికి గొడవలు అవసరమా ఇది అని. బట్ నిన్న వచ్చినటువంటి ఒక రిపోర్ట్, పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు అలాగే ఇంకొంతమంది యుఎస్ గవర్నమెంట్లో ఒక కమిషన్ కింద ఉండి భారతదేశంలో మతపరమైనటువంటి స్వేచ్ఛ లేకుండా పోయింది. అందుకే ఆర్ఎస్ఎస్ని, మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, మన సీక్రెట్ ఏజెంట్స్ వాళ్ళని నిషేధించేలా ఆంక్షలు విధించండి. అంటే మన దేశ భద్రతకు సంబంధించి నిషేధించేయాలి. ఈ మతపరమైనటువంటి స్వేచ్ఛ లేదు అన్నదాంతో ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, దాన్ని నిషేధించేయాలి. అమెరికా దీని మీద ఆంక్షలు విధించేలాగా చెప్పాలని ఒకటి వచ్చింది. భారతదేశంలో మతపరమైనటువంటి స్వేచ్ఛ ఎక్కడ ఉందండి? ఇంత స్వేచ్ఛ చక్కగా వారణాసి, హరిశ్చంద్ర ఘాట్ ఇవన్నీ అక్కడ పవిత్రమైనటువంటి శైవ క్షేత్రం. అక్కడ కూడా హ్యాపీగా ఇలాంటి విందులు చేసుకుంటున్నారు. ఇలా చేస్తున్నారంటే స్వేచ్ఛతోటే కదా, స్వేచ్ఛ లేకుండా కాదు కదా. స్వేచ్ఛ లేదని ఇస్తాడంటే పిచ్చివాడు. ఆ రిపోర్ట్ ఏదో అక్కడ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో హ్యాపీగా అందరూ ఉండాలి అని చెప్పి, పక్కన ప్రభుత్వాలు రంజాన్ తోఫాలని చెప్పి, తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో వాళ్ళకి మొత్తం అంతా కూడా డెకరేషన్కి లేదు అంటే మొత్తం అంతా ఇచ్చేయండి అని చెప్పి డబ్బులు ఇస్తుంది. ఇంకో పక్కన రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఏకంగా ఇంటికి గిఫ్ట్ బాక్సులే పంపించారు బట్టలతోటి. ఇంత చక్కగా చేస్తూ ఉంటే మతపరమైనటువంటి స్వేచ్ఛ భారతదేశంలో లేదని రిపోర్ట్లు ఇస్తాడా పిచ్చివాడు. ఇది మనోభావాలు దెబ్బతీసేది కాదా? అంటే రేపొద్దున ఎవరన్నా ఒక మసీదులోకి వెళ్ళో లేదంటే ఒక చర్చిలోకి వెళ్ళి అక్కడ శుభ్రంగా కూర్చుని యాగం చేశారనుకోండి, ఏం చేస్తారు? ఇమ్మీడియట్గా అక్కడికక్కడ తలకాయ పగలగొడతారు. కానీ మిగతా వాళ్ళది ఏంటంటే ఇలా చేసినా ఏమన్నా కానీ సైలెంట్గా మన వాళ్ళే, మనతోటే. ఎన్నిసార్లు అడగాలి? పరమత స్వేచ్ఛ అనేది, పరమత సహనం అనేది కలిగి ఉండాలి, అందరినీ గౌరవించాలి అని రాజ్యాంగంలోనే ఉంది. మరి ఆ రాజ్యాంగాన్ని గౌరవించండి అని చెప్పి ఎన్నిసార్లు ప్రాధేయపడాలి? స్నేహపూర్వకంగానో మాటలతోటో ఎన్నిసార్లు అని అడగాలి? ఇది అందరినీ ఒక గాటను కట్టేసేటువంటి ప్రయత్నం డెఫినెట్గా కాదు, 100% కాదు. కానీ ఎందుకు కొంతమందికి ఇలాంటి ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి? ఎందుకు పుట్టుకొస్తున్నాయి? ఇది తేనె తుట్టను కదుపుతున్నట్టు కాదా? తేనె తుట్టని, ప్రశాంతంగా ఉన్నటువంటి తేనె తుట్టిని కదుపుతున్నట్టు కాదా? కదపడం ఎందుకు? తీరా కుట్టిన తర్వాత ఈ బాబాయ్ కుట్టేసే అని చెప్పి ఆడవడం దేనికి? దానికి మళ్ళీ పక్క దేశాల నుంచి అంతపాడేలాగా రిపోర్ట్. ఏమనాలి? రాజ్యాంగం మారిస్తే బెటర్ ఏమో. రాజ్యాంగంలో ఈ సోకాల్డ్ సెక్యులర్ అనేటువంటి పదం తీసేస్తే బెటర్ ఏమో. అట్లీస్ట్ మిగతా దేశాలను చూసైనా భారతదేశం నేర్చుకొని, ఎందుకంటే రాజ్యాంగం కూడా అతుకులు పొందుతాయి కదా, అనేక దేశాలది పరిశీలించి వచ్చి మన అస్తిత్వం అందులో ఏముందో నాకైతే తెలియట్లేదు. మన భారత రాజ్యాంగంలో మన అస్తిత్వం అనేది చెప్తారు పార్లమెంటేరియన్లు కొంతమంది. అసలు ఒరిజినల్ రాజ్యాంగంలో ఏముందో తెలుసా? అందులో చూసారా మీరు? కావాలంటే రామాయణ, మహాభారత, భాగవతాలన్నింటినీ కూడా దాంట్లో మెన్షన్ చేసి ఉంచారు, అవి ఉన్నాయి అని చెప్పని. అదొక్కటే కనిపిస్తుంది తప్ప మిగతాది ఇది కనిపించదు. ఏం కనిపించదు, పేరుకే పైకంతా.
ఇంత ద్వేషం దేనికి? ఇంత ద్వేషం దేనికి? ఎందుకు ఇలాంటి చర్యలు చేపట్టడం, ఇలాంటి పనులు చేయడం దేనికి? పార్టీ చేసుకోవడానికి, ఇఫ్తార్ పార్టీ ఇచ్చుకోవడానికి గంగా నది దొరికిందా? పోనీ గంగా నది దొరికింది అనుకుందాం, పడవలో వెళ్తూ చేసుకోవాలని. వేరే చోట ఎక్కడికన్నా వెళ్ళి చేసుకోవచ్చు కదా. ఆ ఘాట్ దగ్గరికి వెళ్ళి పర్టికులర్గా అక్కడే చేసుకోవాలా? శైవక్షేత్రం, ఎంతోమంది భక్తులు అక్కడికి వచ్చి స్నానాలు ఆచరించి కార్యక్రమాలు చేసి వెళ్తూ ఉంటారు. గంగానదిలో ఇదివరకు ఏంటంటే హరిశ్చంద్ర ఘాట్ దగ్గర సగం కాలిన శవాలను పడేసేవాళ్ళు. ఎందుకంటే చాలామందికి ఎన్నిసార్లు చెప్పాను, మన వాళ్ళు కూడా వినకుండా తీసుకెళ్ళి అక్కడే ఖననం చేయాలి, అక్కడే అగ్నికి ఆహుతి ఇచ్చేసేయాలి అనేటువంటి దాంతో ఇంకా సగం సగం ఉన్న దాన్ని తీసుకెళ్ళి అందులో పడిస్తే దాన్ని కూడా కంట్రోల్ చేసింది ప్రభుత్వం మంచిగా. నదిని కలుషితం చేయొద్దు, గంగా నది ప్రక్షాళన జరగాలి అని చెప్పని. మరి ఇప్పుడు ఈ పని ఏంటి చేయడం? సగం సగం తినేసింది తీసుకెళ్ళి గంగా నదిలో పడేస్తారా? ఇదే జస్ట్ ఇమాజిన్, పొరపాటున ఇంకెక్కడన్నా జరిగింది అనుకోండి, ఎలా ఉండేది పరిస్థితి? ఇంకందరూ ఏకమైపోవడమే. వెంటనే మళ్ళీ డైలాగులు వచ్చేస్తాయి. 15 నిమిషాలు పోలీస్ హటావ్ దిఖాతు మే క్యా హై, వెంటనే వచ్చేస్తాయి డైలాగ్స్ అవి. దీని మీద కంప్లైంట్ ఇవ్వకూడదు, మాట్లాడకూడదు, భరించాలి, సహించాలి. పెద్దవాళ్ళన్నా చెప్పాలిగా, ఒరే పిల్లలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా, వెళ్ళి అక్కడ అలాంటి పని చేయడం ఏంటి అనేది ఆ ప్లాన్ చేసుకునేటప్పుడన్నా పెద్దవాళ్ళన్నా చెప్పాలిగా. పెద్దవాళ్ళకి తెలుసుగా పిల్లలంటే తప్పు చేశారని అనుకుందాం, పెద్దవాళ్ళు చెప్పు ఉండాలి కదా కనీసం, ఇక్కడ చేయకూడదురా ఇలాంటివి అని చెప్పి వాళ్ళకి నేర్పాలి కదా. అదెందుకు జరగట్లేదు? ప్రభుత్వాలు చెప్తున్న హిందువులకు మాత్రం బాబు మీరు పరమసహనం కలిగి ఉండండి, మీరు పొరపాటున ఇలాంటి పనులు ఎక్కడా చేయొద్దు అని చెప్తుంటే హిందువులు నోరు మూసుకుని సరే సార్ అందరం మా వాళ్ళే, మా అన్నదమ్ములే, పక్కపక్కనే పుట్టాం పెరుగుతున్నాం, ఇదే ఉంది మాకు ఇలాంటివి లేవు అని చెప్పి ఉంటుంటే, కొంతమంది మతి చెడిన వాళ్ళు అనుకోవాలా, లేదంటే మూర్ఖత్వం బాగా నరనరాన నిండిపోయిన వాళ్ళు అనుకోవాలా? దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలు, పుణ్యక్షేత్రాల దగ్గరికి వెళ్ళి అక్కడ మాత్రమే ఇదంతా చేస్తూ రావడం. కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు, రేపన్న రోజు మళ్ళీ అదే వారణాసిలో ఓట్లు, ఎలక్షన్లు ఇది అన్న వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఏ రాజకీయ నాయకుడో వెంటనే ఒక హామీ పడేస్తాడు, తీసుకెళ్ళి కేసులు లేవు ఏం లేని పక్కన పడేస్తారు. అలవాటే, పొయ్యిలో కుక్కతంత అంటాం కదా, దులుపుకుని వెళ్ళిపోవడమే. కేసు పెట్టారు, సంతోషించాం, శిక్ష పడిందా? పడదు. ఏ శిక్ష వేస్తారు అందరూ? ఇప్పుడు సెక్షన్లు పెట్టారు అంతేకాని శిక్ష ఏం వేస్తారు? జరిమానా, 500 రూపాయలు జరిమానా. మొదటిసారి హెచ్చరిక, ఎన్నిసార్లు జరిగినా మొదటి హెచ్చరికే ఉంటుంది. వరదల సమయంలోనైనా ఆఖరికి 3వ ప్రమాద హెచ్చరిక, ఆఖరి ప్రమాద హెచ్చరిక అంటూ జారీ చేస్తారు. కానీ ఇలాంటి ఏ ఇష్యూస్ జరిగినా ఏమున్నా సరే అన్నిటికీ ఒకటే మొదటి ప్రమాద హెచ్చరిక, అంతకుమించి ఏం లేదు. ఎనీవే, సెక్షన్స్ అవి పెట్టారు కాబట్టి ఫర్దర్ అప్డేట్స్ ఏముంటాయని చూద్దాం. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.